ఆనందంగా ఉంది. ఆయన బాధపడి చచ్చిపోయినాడు, అందుకని పరామర్శించడానికి వచ్చింది. మాకు చాలా ఆనందంగా ఉంది ఆమె వచ్చేది. అందుకే మేము అందరం ఇక్కడికి వచ్చినాము, ఎదురు చూస్తున్నాము ఆమె కోసం. భారతదేశంలో ఆయన కూడా అదే కోరుకునేవారు. ఒట్టి రాష్ట్రం గురించే కాదు, రాష్ట్రం అంటే ప్రజలు సంతోషంగా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించాలనేదే ఆయన ఆలోచన. ఆయన 43 ఏళ్ళకే చనిపోయినాడు. అందువలన వాళ్ళను మేము ఏడుకున్నాము రమ్మని. వాళ్ళకి ఏదన్నా ఆదుకుండుగానని ఆ పిల్లలు 2 మగ పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఏదో చదువులకో దేనికో దానికోసము భువనేశ్వరిని వాళ్ళను మేము రమ్మని కోరుకుంటున్నాము. ఈ రాష్ట్రం గంజాయి కానీ, భూ కబ్జా కానీ, శాండ్ మాఫియా కానీ, రేపులు కానీ, కల్తీ మద్యం కానీ, ప్రతి చెడు తీసుకొస్తున్నారు. ఈ రాష్ట్రంలో చెడు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని చెడగొడుతున్నారు, యువతని చెడగొడుతున్నారు. మీరు అది గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు పరిశ్రమలు చాలా తీసుకొచ్చారు, మంచిని తీసుకురావాలి ప్రజలకని కోరుకునేవారు ఆయన. అంతేగాని ప్రజలకి చెడు అలవాట్లు చేద్దామని అనుకోలేదు.